భయ్యా తండేలు భయ్యా ఒక దూకుతున్న సింహంలా దూకాడు భయ్యా నాగ చైతన్య. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా చెప్తున్నా కదా. సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం వేరే రేంజ్, పర్ఫార్మెన్స్, ఆ పాటలు, మ్యూజిక్, ఐలస్ సాంగ్. అరవింద్ గారు ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరుతున్నాడు నాగ చైతన్య. మంచి అంటే లైక్ దేశభక్తి కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఒక ఉప్పెన, ఒక మజిలీ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అది చూపించారు సినిమాలో. పాటలు కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ దేశభక్తి జెండా సెల్యూట్ అనే విధంగా అసలు ప్రతి ఒక్కటి నా చేతనే ఈ సినిమాతో ఒక మంచి ఒక ఆ స్లాంగ్ కానీ, శ్రీకాకుళం, వైజాగ్, అది అది ఆ సముద్రం మీద ఫైట్ సీన్స్ కానీ, ఆ మధ్యలో ఫైట్ సీన్స్ కానీ, ఆ పాటలు మిక్సింగ్, ఒక తన అంటే సాయి పల్లవి వేజ్ చేయడం కానీ, తన కోసం ఆ లాస్ట్లో దేశభక్తి కోసం బాగా చేయడం చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు సినిమా మాత్రం. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఉంచారు భయ, అరాచకం చెప్తున్నా కదా. అది అన్న తండేలు ఎలా ఉంది? బాగుందన్న. నాగ చైతన్య గారి కెరీర్లో బెస్ట్ మూవీ, ది బిగ్గెస్ట్ మూవీ. ఫస్ట్ దొల్లగొట్టు ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఫస్ట్ టైం 100 కోట్ల కప్లో చేరిపోతాను నాగ చైతన్య. ఇంతకుముందు ఏదో సినిమాలో స్లో కానీ ఈ సినిమాతో మొత్తం రప్ప అసలు ఈ టైప్ ఆఫ్ మాస్ ఇంతవరకు చేయలే నాగ చైతన్య గారి కెరీర్లో. అక్కినేని అభిమానులు అయితే కాల్ రెగ్యులేషన్ చెప్తారు, మేము అక్కినేని ఫ్యాన్స్ అని గర్వంగా. డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా అదిరిపోయింది. మాస్ అవని, రొమాన్స్ అవని, యాక్షన్ సీక్వెన్సెస్ అవని, ప్రతిదీ చాలా బాగుంది. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ అయితే అరుస్తూనే ఉన్నారు. ఒక్కొక్క డైలాగ్కి ప్రతి డైలాగ్ చాలా బాగా వచ్చింది. సో చాలా బాగా అనిపించింది. సాంగ్స్ అయితే అదిరిపోయినాయండి. ఓ అమ్మ, అసలు ఆమె ఏందయ్యా, ఆమె పేరు సాయి పల్లవి కదా. ఏం స్వామి ఆ డాన్స్ ఏందబ్బా, అసలు కడుపులో పేగులు ఉన్నాయా లేవా, ఆ స్టెప్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, తన లుకింగ్స్ ఏంది, బుర్ర పాడన్న. అసలు హీరోయిన్ అంతా ఒక లెవెల్ అయితే, ఇక హీరో మామూలు చేయలేదు. ఎక్కడ మనకు మామూలు కొన్ని సినిమాలలో లవ్ స్టోరీ చాలా చూసాం, కానీ ఇంత ఊరు మాసు లవ్ స్టోరీ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఫస్ట్ మూవీ అట్లా అన్నట్టుంది నాకు తెలిసి. సూపర్ చేసిన అదే చెప్తున్నా కదా. డ్యాన్స్ కానీ అసలు మన అన్న హీరో గురించి కానీ మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్ అన్న. అసలు ఒక్క మాట చెప్పాలంటే తోపు సినిమా, మంచి సినిమా, మంచి ఫ్యామిలీ తోటి కానీ లవర్స్ తోటి కానీ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అనమాట. ఈజీగా కొడుతుంది బ్రో. ఈసారి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మామూలు కలెక్షన్లు తక్కువ రావడం అనుకుంటారు, కానీ ఈసారి ఖచ్చితంగా 500 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. లేదు బ్రో, అసలు ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు అసలు. అబ్బా అవన్నీ కాదు భయ్య, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు నిజంగా చాలా బాగుంటుంది. ఆ సముద్రం కాంబినేషన్, బుజ్జితల్లి ఐ మిస్ యూ, అసలు మామూలు వేరే లెవెల్ భయ్య. సినిమా మొత్తం చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది భయ్య. సినిమా ఒక నెగిటివ్ ఏదా ఉన్నా కూడా నెగిటివ్ పదం లేదు భయ్య, అంత బాగుంది. నాగ చైతన్య గారికి నిజంగా ఈజ్ ఏ కమ్బ్యాక్ మూవ్ అనుకోవచ్చు, బ్లాక్ బాస్టర్ అన్న. అంటే ప్రతి సినిమాతో చూసుకుంటే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం కుంభపోషమే. సాయి పల్లవి అయితే న్యాచురల్ యాక్టింగ్ అని చెప్పచ్చు. చాలా బాగా చేసింది, ఆ రోల్లో ఇన్వాల్వ్ అయిపోయింది. లైక్ సాయి పల్లవి న్యాచురల్ యాక్టింగ్ అనేది చాలా బాగా చేసినాం. అయితే సెంటిమెంట్ చాలా బాగుంది, ఫ్యామిలీ స్టోరీ ప్లస్ ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఫైటింగ్స్ ఎక్సలెంట్, చాలా బాగుంది సినిమా. అసలు బాగుంది అంతే. నేను రెండు ఎంజాయ్ చేశాను, ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి. ఎమోషనల్ సీన్స్ అంతగా ఏమి ఉండవు. గౌరవం చాలా కామెడీ. 9 ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ క్యారెక్టర్ అది చెవులు గిల్లుమన్నాయి సార్, ఇప్పటికీ ఆ వాయిస్ ఇంకా గుర్తుండిపోతుంది.